మహారాష్ట్రలో విజయదుందుబి మోగించిన మహాయుతి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టనుంది. ఇవాళ ముంబై వెళ్లనున్న బీజేపీ పరిశీలకులు మిత్రపక్ష పార్టీల నేతలు సిందే, అజిత్ పవార్తో చర్చలు జరపనున్నట్లు సమాచారం. సీఎం పదవి ఎవరు చేపట్టాలనే అంశంపై ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26వ తేదీతో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ పరిశీలకులు ఇవాళ ముంబైకి వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం పదవి విషయమై మహాయుతి కూటమిలోని మిత్రపక్ష పార్టీల నేతలు ఏక్నాథ్ సిందే, అజిత్ పవార్లతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. సీఎం పదవి ఎవరు చేపట్టాలనే విషయంపైన ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇప్పుడు అందరి దృష్టి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పై పడింది. ఈ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయానికి ఆయనే సూత్రధారి. దీంతో ఆయనే ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ శ్రేణులు ప్రచారం మొదలుపెట్టాయి. అయితే కూటమిలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీ నుంచి సీఎం అవుతారనే నిబంధన లేదని ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే చెప్పడంతో సీఎం పీఠం ఎవరిని వరిస్తుందనే ఆసక్తి నెలకొంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 234 స్థానాల్లో జయభేరి మోగించింది. బీజేపీ 132 స్థానాల్లో, శివసేన సిందే 57, అజిత్ పవార్ ఎన్సీపీ 41 స్థానాల్లో విజయం సాధించాయి. మహాయుతి కూటమి నుంచి బరిలో ఉన్న మంత్రులందరూ జయకేతనం ఎగురవేశారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే, ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ విజయం సాధించారు. కోప్రీ పచ్పకడి స్థానంలో సీఎం ఏక్నాథ్ సిందే 1,59,000 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ 1,00,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఆయన సోదరుడి కుమారుడు యుగేంద్ర పవార్పై గెలిచారు. నాగపూర్ నైరుతి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జయభేరి మోగించారు. మరాఠా ఓటర్లు అభివృద్ధికే పట్టం కట్టారని ముఖ్యమంత్రి సిందే, ఉప ముఖ్యమంత్రులు ఫడ్నవీస్, అజిత్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 48 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా ఓబీసీ సమీకరణ అంశం ప్రభావితం చేసింది. కీలకమైన మరాఠా ఓటర్లు మహావికాస్ అఘాడీలోని కాంగ్రెస్ వైపు కొంత మొగ్గు చూపుతున్నట్టు గ్రహించిన కమల బృందం తన వ్యూహానికి పదును పెట్టింది. మరాఠా మినహా ఇతర వర్గాలన్నింటినీ ఏకీకృతం చేసింది. దీంతో మాలి, ధంగర్, వంజరీ వర్గాలు కమలనాథులకు అండగా నిలిచాయి. మరాఠాలకు రిజర్వేషన్లు ప్రకటిస్తే తమ వాటా తగ్గుతుందని ఓబీసీల్లో భయాలున్నాయి. వాటిని కమలం పార్టీ ఓటర్లుగా మలుచుకుంది. స్థానిక సమస్యలకు తొలి ప్రాధాన్యమిచ్చిన మహాయుతి క్షేత్రస్థాయిలో కేడర్ను బలోపేతం చేసుకుంది. ప్రధాని మోదీ చరిష్మా, డబుల్ ఇంజిన్ సర్కార్, అయోధ్య రామమందిరం వంటి అంశాలకు పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. మరోవైపు మహావికాస్ అఘాడీ పూర్తిగా మరాఠా ఓటర్లపైనే ఆధారపడింది. అధికారంలోకొస్తే రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అయినా మహావికాస్ అఘాడీకి ఆశించిన ఫలితం రాలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ నెల 26తో ముగియనుంది. దీంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది.